విజిల్స్ అన్నీ వచ్చేసినట్టుంది. అన్నం అయిపోయినట్టుంది. స్టవ్ ఆపాలి. హాల్లో ఎవరు లేనప్పుడు ఎవరు టీవీ ఆన్ చేసి వదిలేశారు? రా టీవీ ఆపింది. మీరా? నేనే చూస్తున్నాను. ఎందుకు కట్టేశారు టీవీ నేను చూస్తుంటే? ఎవరో లేనప్పుడు ఈ లైట్లు టీవీ అవసరమా? లేనప్పుడు కట్టేసుకోవచ్చు కదా. కరెంటు బిల్ ఎంత వస్తుందో నీకు అర్థమవుతుందా? కరెంటు బిల్ కట్టేటప్పుడు నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇప్పుడు నేను టీవీ చూసినంత మాత్రాన కరెంట్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందా ఏంటి? ఏం చెప్పావురా? అయినా నేనని ఏం లాభం? నిన్ను నాకు కట్టపెట్టినందుకు మీ వాళ్ళని అనాలి. ఏమన్నారు? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అయినా ఇబ్బంది మీకు నాతో, మధ్యలోకి మా వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? నేను తీసుకొస్తా, నువ్వేం చేస్తావు? మీరు నా వాళ్ళని ఏమన్నా అంటే అస్సలు ఊరుకొని చెప్తున్నా. నాన్సెన్స్. అవును, మీరు పెద్ద జమీందార్ ఫ్యామిలీ. మరి ఏమనంటే కోపలు వచ్చేస్తాయి మరి మీకు. ఏంటి సార్ అది? కోపలు వచ్చేస్తాయి మరి మీకు. అవునులే, మీ ఫ్యామిలీ అది కూడా కాదుగా. మరి ఏమంటున్నావు? మీరేమంటున్నారు? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అయితే ఇప్పుడు ఏంటంటావు? నీ ఫ్యామిలీ గొప్ప అంటావా ఏంటి నువ్వు? నీ ఫ్యామిలీ నీకెంత గొప్ప, నా ఫ్యామిలీ నాకు అంతకన్నా గొప్ప. ఏం చెప్పావురా? తెలుస్తుందిలే, కనపడుతుంది మరి. ఏంటి ఎటకారంగా నవ్వుతున్నారు? మీ వాళ్ళ సంగతి నాకు చెప్పకండి. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పలకరించాలి కదా అని పలకరిస్తారు. మీరు వాళ్ళ సంగతి నాకు చెబుతున్నారు. మీరు మా వాళ్ళు కనీసం పలకరన్నా పలకరిస్తారు, మీ వాళ్ళు అది కూడా చేయరు. ఏదైనా అవసరం ఉంటేనే దగ్గరికి వస్తారు, లేదంటే మగాళ్ళు కూడా చూడరు. Damn it. మా నాన్న అప్పుడే చెప్పారు, ఈ సంబంధం మంచిది కాదమ్మా అని. నేనే ఏరి కోరి చేసుకుని నీకు దొరికిపోయాను. ఇమోషనల్ డ్యామేజ్. అవును, ఇందా నేను చెప్పినట్టు మీరు పెద్ద జమీందార్ ఫ్యామిలీ. మరి మీ వాళ్ళు నీకు స్వయంవరం చేసి మరీ పెళ్లి చేస్తారు. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవురా నీలా. చాలే మీ వెటకారం. నాది ఎటకారం కాదే, మమకారం. అలాంటి యంగ్ అండ్ డైనమిక్ భర్త దొరకాలంటే నువ్వెన్నో పూజలు చేసుకోవాలి. తప్పు నాది. పోయిన జన్మలో రాళ్లతో పూజ చేసి ఉంటాను, అందుకే నువ్వు దొరికావు నాకు. రాళ్లతో కాదు, డైమండ్తో పూజ చేసి ఉంటావు, అందుకే డైమండ్ లాంటి భర్త దొరికావు. హలో, కొంచెం తగ్గండి. మొన్న మీ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత మర్యాద చేశాను, ఏది కావాలంటే అది తెచ్చిపెట్టాను. చివరికి తినేటప్పుడు మొక్క పడపోయినా ఎంత సర్దుకుపోయాను. అయినా ఎన్ని నీకు కనపడవా? మీ అమ్మ ఏమన్నా తక్కువ? మొన్న వచ్చినప్పుడు మరి మీ అమ్మ ఏం చేసింది? చికెన్ ముక్కలేమో బోన్స్ ఏమో నాకేసి, మెత్తడి ముక్కలేమో నీకేసింది. దాని సంగతి ఏంటి? నేనేమన్నా గోల్ చేశానా? వెళ్ళి పని చూసుకోమ్మా. అయినా మీ వాళ్ళతో మా వాళ్ళకు పోలిక. మా వంశంలో మా తాత, మా నాన్న, నేను, నా బిడ్డలు శత్రువునైనా ప్రేమతో వంశం మాది. అయితే మా వాళ్ళు నీకు శత్రువులా? మొత్తానికి నిజం ఒప్పుకున్నాం. మీరు ఎప్పుడు ఇంతే. మమ్మీ నందాన్ని మాట్లాడినావుగా, చాలా బాధ పెట్టావుగా. ఇల్లు ఇప్పుడు వెళ్ళి మమ్మీ అలక పోగొట్టు. 1 eternity later. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఆకలిసిన పదాలు తిన్నావు. అక్కడ టేబుల్ మీద అన్నీ పెట్టి ఉన్నాయి, మీరే వెళ్ళి పెట్టుకు తినండి. అదేంటి? పద ఇద్దరం కలిసి తిందాం. నాకు ఆకలిగా లేదు, మీరే వెళ్ళి పెట్టుకు తినండి. అదేంటి? నువ్వు తినకుండా ఇప్పుడు నేను తిన్నానా? ఓవరాక్షన్ చేయకండి. అయినా నన్ను అనాల్సిన మాటలన్నీ అన్నారు కదా. సారీ, ఇంకెప్పుడు అలా అనలే. సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా అన్నాను. ఏదో సదాగా అన్నం చేశాను. పద ఆకలేస్తుంది, భోజనం చేద్దాం. ఇప్పుడు ఇలాగే అంటారు. ఏమన్నా అంటేనేమో మధ్యలోకి మా వాళ్ళనే తీసుకుని వస్తారు. ఇప్పుడు నువ్వు తింటావా తినవా? నాకు వద్దు, వెళ్ళి మీరే తినండి. సరే నీ ఇష్టం, ఇలాగే ఆకలితో ఉండు. ఒక మాట అంటే పడరు, నేను ఒక మాట అన్నా కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది. కొంపలో ఏ చేయాలన్నా ఇబ్బంది అయిపోతుంది. ఇంటికి పెద్దగా ఒక మాట అనలేకపోతున్నాను జనాల్ని. వాళ్ళు తినకపోతే నాకు ఆకలేస్తుంది, నేను తింటాను.
అది తినకపోతే నాకేంటి? ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తోందా? ఏడ్చేనన్నా, అలా మూలకెళ్ళి ఏడ్చేసాయి, 4 గోడల మధ్య ఏడ్చేసాయి. అయ్యో, నా భార్య తినకుండా నా కోసం ఎన్నోసార్లు ఎదురు చూసింది. అలాంటి నా భార్య తినకుండా నేను ఎలా తినగలను? నా భార్య తింటే గానీ నేను తిన్నాను. అడిగింది చాలే, నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను, రా తిను. ఏంటో సడన్గా పుట్టుకొచ్చింది నా మీద ఎంత ప్రేమ. మేమింతే, మీ మీద మాకు చాలా ప్రేమ ఉంటుంది, కానీ మీకు ఆ విషయం అర్థం కాదు. ప్లీజ్ తినండి మేడం. గుడ్, ఎల్కేజీలో పడండి. చాలే చెప్పింది, సరే తిను. నాకొద్దు. గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు తినమ్మా. నాకొద్దు. ప్లీజ్ ప్లీజ్ తినమ్మా. అట్లుంటది మనతో. ఇప్పుడు చెప్పండి, మీ వాళ్ళు గొప్ప మా వాళ్ళు గొప్ప? మీ వాళ్ళు నా వాళ్ళు కాదు, అందరికన్నా నువ్వే నాకు గొప్ప. అది కాదు, అడిగిన దానికి చెప్పండి ముందు. ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన 2 కుటుంబాల వల్లే కదా. ఆ 2 కుటుంబాలు నాకు గొప్పే. మీరు కూడా ఇందాక నుంచి ఆకలితో ఉన్నారు, మీరు కూడా తినండి. కోపం అయితే తగ్గింది కదా. హా. మనసులే కరగని లోకమే లోకమా. బా, కూరలో ఎంత ఉప్పు వేసామంటే బాబు, అదే మా అమ్మ అయితే ఇంకా బాగా ఉండేది కదా. మిమ్మల్ని